హలో అండి, నేను ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది. మన బాడీ అప్పుడప్పుడు హీట్ ఎక్కుతుంది కదా, అలాంటప్పుడు సగ్గుబియ్యం పాయసం పెట్టుకున్నారనుకోండి కడుపుకి చలవ చేసి చాలా చల్లదనాన్ని కూడా ఇస్తుంది. దీనికోసం నేను సగ్గుబియ్యం వచ్చేసి ఒక 3-4 అవర్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత పెసరపప్పుని 2 సార్లు కడిగేసి వాటర్ తీసేసి వేయించేసి తర్వాత ఉడకపెట్టుకోండి. ఇది పెసరపప్పు మెత్తగా ఉంటుంది కనుక తొందరగా పొయ్యి మీద పెడితే ఉడికిపోతుంది. కుక్కర్ అవసరం లేదు, కుక్కర్లో పెట్టుకుంటామంటే మీ ఇష్టము. తర్వాత పాన్ తీసుకుని కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని తర్వాత జీడిపప్పు కిస్మిస్ పళ్ళు వేయించి పక్కన పెట్టుకోండి. ఇంకో పాన్ తీసుకుని దాంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని అది బాయిల్ అయిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం వేసేసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత పెసరపప్పు ఉంది కదా, ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న పెసరపప్పుని కూడా ఇందులో వేసేసి ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఇది బాగా ఉడికిన తర్వాత దగ్గర అయిన తర్వాత దీంట్లో ఒక బెల్లం వేసుకుందాం. పంచదార బదులు బెల్లం వేసుకుంటే పాయసానికి టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి కూడా ఒంటికి మంచిది కూడాను, హెల్దీ కూడాను. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకి గోరువెచ్చగా ఉన్న పాలను మనం తీసుకుని ఇందులో వేసి కలిపి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. అండ్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనాను. చాలా బాగుంటుంది అండ్ చాలా తేలిక కూడా చేసుకోవడం, ఈజీ కూడాను, సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. వెన్నెల పౌర్ణమి నాడు వెన్నెల ఎంత చల్లదనాన్ని ఇస్తుందో మనం ఈ పాయసం కూడా మనం తాగితే మన కడుపుకి అంతే హాయిగా చల్లగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.